నల్గొండ జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు రైతుల కష్టాలను గమనించాలని జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు చింతారెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు. క్షణాల్లో మాయమయ్యే యూరియా యాప్ ఆధారిత విధానంతో రైతులు పడుతున్న ఇబ్బందులను పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యాప్ విధానం కాకుండా రైతులకు నేరుగా యూరియా అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రవణ్ కుమార్ ని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చింతారెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక రైతుగా తన ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కొనుగోలుకు ఫర్టిలైజర్ యాప్ వినియోగం తప్పనిసరి చేయడంతో జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జిల్లాలో సుమారు 90% మంది రైతులకు స్మార్ట్ ఫోన్ వినియోగంపై పూర్తి అవగాహన లేకపోవడంతో యాప్ లో నమోదు, ఓటీపీ వంటి ప్రక్రియలు క్లిష్టంగా మారాయని పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధులు, నిరక్షరాస్య రైతులు ఈ విధానంతో యూరియా పొందడంలో అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ ఆధారిత విధానాన్ని పునర్పరిశీలించి నేరుగా ఎరువుల దుకాణాల ద్వారా రైతులకు యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో హాతీరామ్ నాయక్, సర్పంచ్ పీసీకే ప్రసాద్, కృష్ణయ్య, పుట్టల సందీప్, శేఖర్ రావు, సాగర్ నాయక్, మాజీ సర్పంచ్ రవీందర్ నాయక్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. కొత్తగా ప్రవేశపెట్టినటువంటి రైతులకు యూరియా యాప్ ద్వారా బుక్ చేసుకోమని చెప్పి పెట్టినటువంటి విధానం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో కానీ, ఈ మిర్యాలగూడ ప్రాంతంలో కానీ ఎక్కడ చూసినా మరి రైతులలో నిరక్షరాస్యులు, మరి 90% మంది రైతులు కూడా బిలో 5 ఎకరాల లోపు ఉన్న చిన్న చిన్న రైతులు ఉన్నారు. వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్స్ కానీ మరి ఓటీపీ డౌన్లోడ్ చేసుకొని మరి వెంటనే యూరియాను బుక్ చేసుకున్నటువంటి పరిజ్ఞానం లేదు. వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. వారు రైతులందరూ కూడా వ్యవసాయ అధికారుల చుట్టూ, తర్వాత నెట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది దారుణంగా. ఈ రకంగా రైతులు తమ తమ పనులు పెట్టుకొని యూరియా యాప్ కోసం, యూరియా కోసం తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుందంటే మీరు అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో ఏ పరిస్థితి ఉందో. అంటే రాష్ట్ర ప్రభుత్వం మరి పోయిన సంవత్సరం మనం గమనించినట్లయితే, పోయిన సంవత్సరం రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి చెప్పులు పెట్టి మరి యూరియా సరిగ్గా సప్లై చేయలేని రాష్ట్ర ప్రభుత్వం మరి యాప్ పెడితే తప్పించుకోవచ్చు అని పెట్టినట్టు కనిపిస్తుంది తప్పించి ఈ యాప్ విధానంలో చాలా లోపాలు ఉన్నాయి. మరి రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మంది మనకు తెలుసు, ఏ ఊర్లో పోయినా ఇప్పుడు మరి వాళ్ళ ఒక నాయకులకు కూడా, ఎమ్మెల్యేలకు, మంత్రులకు అందరూ కూడా తెలుసు. ఎందుకంటే యూరియా యాప్ డౌన్లోడ్ చేసుకునే పరిజ్ఞానం, ఎంతో విజ్ఞానం ఉండి, ఎంతో వితిన్ సెకండ్స్లో మరి నిమిషాల మీద స్టాక్స్ అయిపోతున్నప్పుడు అంత తొందరగా రైతులు ఏ విధంగా బుక్ చేసుకోగలుగుతారో అని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా మరి పెద్ద రైతులు ఉన్నట్లయితే మరి 10 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాలు ఉన్న రైతులు కూడా వారు బుక్ చేసుకుంటే ఒక యూరియా ఎకరానికి ఒక బస్తా 15 రోజులు నాటబెట్టిన తర్వాత ఒక బస్తా కంపల్సరీ 15 రోజులకు వేయాలి. మరి వీళ్ళు బుక్ చేసుకుంటే 15 ఎకరాలు ఉన్న రైతుకు 10 బస్తాలు ఇస్తున్నారు, మరి 20 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు 15 బస్తాలు ఇస్తున్నారు. ఈ రకంగా మరి ఒక సింగిల్ టైం యూరియాకు కూడా సరిపోను బస్తా కూడా ఇస్తలేరు. అంటే మరి రైతు వ్యవసాయం చేయాలన్నా లేకపోతే ఏం చేయాలనో అర్థం కావట్లేదు ఈ ప్రభుత్వంలో. మరి ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలి, మంత్రులు దీనికి సమాధానం చెప్పాలి, శాసనసభ్యులు సమాధానం చెప్పాలని అడుగుతున్నాను. అదేవిధంగా మరి ఎన్ఆర్ఐస్ ఉన్నారు, విదేశాల్లో ఉన్న స్థిరపడ్డ వాళ్ళు మన ప్రాంతంలో కానీ మన రాష్ట్రంలో కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళకి భూములు ఉన్నాయి. మరి వాళ్ళు కౌలు రైతులు ఓటీపీ చెప్పమంటే మరి ఆయన అమెరికాలో ఉన్నాయన ఎప్పుడు అందుబాటులోకి రావాలి, సెకండ్స్లో యూరియా స్టాక్ మాయమవుతుంటే ఏ విధంగా అతను బుక్ చేసుకోగలుగుతాడో ప్రభుత్వం చెప్పాలని అడుగుతున్నాను. అదేవిధంగా అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళు కూడా మరి ల్యాండ్స్ కొంత పట్టాలు ఇవ్వలేదు చాలామందికి. పట్టాలు ఇవ్వని వాళ్ళందరూ కూడా పాస్బుక్ లేనప్పుడు ఏ విధంగా యూరియా బుక్ చేసుకుంటారని నేను అడుగుతున్నాను. మరి ఈ రకంగా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ఒక ప్రాంతంలో రైతుకు ఆప్షన్ ఇచ్చారు, మీరు యూరియా బుక్ చేసుకోండి అని. రైతు అది కష్టం మీద బుక్ చేసుకునే పరిస్థితి ఉన్న రైతు బుక్ చేస్తుంటే ఆయనకు దూర ప్రాంతాలకు సంబంధించినటువంటిది కూడా మరి యాప్లో అక్కడ స్టాక్ ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితిలో బుక్ చేసుకోవాల్సి వస్తుంది. నల్గొండ మరి ఇతర ప్రాంతాల్లో బుక్ చేసుకుంటే మరి యూరియా బస్తా ఖరీదు కంటే ఎక్కువ మరి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది. మరి ఈ విధంగా రైతులు అనేక ఇబ్బందులు అవుతున్నాయి ఈ యూరియా యాప్ వల్ల.
కాబట్టి యాప్ విధానం రద్దు చేసి తప్పకుండా మరి రైతులందరికీ కూడా సరిపోను యూరియాను సకాలంలో ఇన్ టైంలో, ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు వేస్తే మరి అది పొలానికి ప్రయోజనం ఉండదు. యూరియా కనుక సకాలంలో వేయకపోతే రైతుకు పంట నష్టం జరిగి చాలా తీవ్రంగా రైతు నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇందులో భాగంగానే మేము జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా జేడీఏ జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ గారికి, అదేవిధంగా సెక్రటరియట్లో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్ గారికి, మరి అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ గోపి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా రైతులు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండరు. ఈ రాష్ట్రంలో రైతు వ్యవసాయం చేసే పరిస్థితి కూడా లేదని చెప్పి, మరి వ్యవసాయం చేసే రైతే రాజంటారు. రైతు వ్యవసాయం చేసి పండిస్తేనే మరి మనకు పంట పండి మనందరికీ అన్నం దొరుకుతుంది. మరి అలాంటి రైతును ఈ విధంగా ప్రాథమిక అవసరమైనటువంటి యూరియా దొరకకుండా చేస్తే మరి రైతు నష్టపోయి మరి తీవ్ర అప్పుల పాలై మరి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఉంది. ఇవాళ రైతులు చూస్తున్నాం, ఎక్కడ చూసినా ధర్నాలు, ఎక్కడ చూసినా ఈ యాప్ మాకు తెలుస్తలేదు, ఈ యాప్ వల్ల మేము బుక్ చేసుకుంటలేము, నెట్ సెంటర్లలో పోవాల్సి వస్తుంది. పోయినప్పుడల్లా మరి మీ సేవలలో మరి 100 రూపాయలు ఇవ్వండి బుక్ చేస్తా అంటున్నాడు. ఆ 100 రూపాయలు ఇచ్చిన టైం బుక్ కావట్లేదు. మరి ఈ రకంగా మరి ఇబ్బందులు ఉన్నాయి రైతులకు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఎంతమందికి బుక్ చేయలేస్తారు, వారితో కూడా కావట్లేదు. విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది, మరి విపరీతమైనటువంటి డిమాండ్ కూడా ఉంది యూరియాకు. రైతు ఎంత పొలానికి వాడాలో అంత వాడతాడో రైతుకు తెలుసు. ఎక్కువ తక్కువ అడ్డగోలుగా వాడే పరిస్థితి కూడా రైతు లేదు. మరి ఈ విధంగా మీరు ప్రభుత్వానికి కనీస బాధ్యత, రైతు ప్రాథమిక అవసరమైనటువంటి యూరియాను అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, మంత్రుల మీద ఉంది, ఎమ్మెల్యేల మీద ఉంది. మరి అందరూ కూడా కలిసి ఈ యూరియా యాప్ను రద్దు చేసి వెంటనే ప్రతి రైతు కూడా సరిపోను యూరియాను సెంటర్స్లో, మీ యొక్క మరి ప్రభుత్వ సెంటర్స్ కూడా ఉన్నాయి, పిఎస్సిఎస్ ఉన్నాయి, చాలా రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి, అన్నిటికి కూడా మీరు యూరియాను అందుబాటులో పెట్టి ప్రతి ఒక్క రైతు కూడా యూరియాను అందేలా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ ప్రభుత్వం కనుక ఈ విషయంలో మరి సరైనటువంటి నిర్ణయం తీసుకోకుంటే మేము న్యాయ పోరాటం కూడా చేస్తాం, హైకోర్టు ద్వారా మేము న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతులకు అందరికి నా యొక్క నమస్కారం. మిర్యాలగూడ నియోజకవర్గంలో యూరియా యాప్ అనేది రైతులకు యూరియా యాప్ అందరికి చాలా బాధాకరం కలిగిస్తుంది. ఆ యాప్ టచ్ ఫోన్ అందరి దగ్గర ఉండదు కాబట్టి ఓటీపీ చెప్పాలంటే ఇబ్బంది పడుతుర్రు రైతులు. యూరియా అందలేక నాకు 7 ఎకరాల 36 గుంటలు భూమి ఉన్నది. అయితే నేను బుక్ చేస్తే 5 బస్తాలే బుక్ అవుతుంది. 7 ఎకరాలకు 36 గుంటలు కనీసం 8 బస్తాలు ఇది వేయాలి. అటువంటిది 5 బస్తాలు ఇస్తున్నారు కాబట్టి ఆ యాప్ అనేది రద్దు చేయాలి. రద్దు చేయకపోతే చాలా ఇబ్బందికరంగా పంట దిగుబడి రాకుండా రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మిర్యాలగూడ నియోజకవర్గంలో ఆ యాప్ రద్దు చేయాలని నా విజ్ఞప్తి.